ఏంటి ఉన్నాయా పనులు మరి? అలాగే ఉన్నాయి కూలి పనులు చేస్తే పిలిచినాడు మొన్న 4 రోజులు లేదు ఇవాళ పిలిచాడు అంతే. అంతే ఏంటి కూలి రేట్లు పెరిగినాయి ఏమన్నా? సరే 600 700 ఇస్తాను. ఇది వరకు ఇంతేనా? అటు వరకు 550 కిలో 600 ఇస్తాను. సరిపోతున్నాయి ఇప్పుడు మరి? ఎలా సరిపోతుంది మనకి? మరి పొద్దు ఉండాలా అంతే. ఎందుకు సరిపోట్లా? ఇంట్లో బచ్చలు అంతే. పథకాలు ఇస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? పథకాలు ఇస్తున్నాడు ఏమన్నా? ఇస్తాడు. సరే మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా? చంద్రబాబు నాయుడు. ఎందుకని మరి? ఆడుగానే మన చిరంజీవి తమ్ముడు గానే. ఎందుకని మధ్యానికి అయితే అంటే ఎందుకని ఆళ్లే గెలవాలనుకుంటున్నా? కొంచెం మంచోడు ఎవరవా ఇంటి మీద. ఈ ప్రభుత్వంలో మంచి ఏం జరగలేదా? అది జరిగింది మళ్ళీ జరగకుండా చెప్పావు తప్పులే అంతే. మరి మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అది బలమాలకు ఉంది కాల్చి దొరుకుతుంది అంటున్నారు ఇప్పుడు ఇసుక. ఎస్ఏ దొరికిన చేపించిన వాడు ఉండాలిగా. చేపించిన వాళ్ళు ఉంటే ఎస్ఏ దొరికినా కూడా పని చేయొచ్చు. అది అవకాశం లేకపోతే అలాగా. ఎందుకు చేపించట్లేదు అంటారు పనులు? ఏం మరి డబ్బు లేక దేనికి మరి చేపించట్లా. ఈ పథకాలు ఇస్తున్నారు మరి, ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి అంటారు? పథకాలు ఏం పథకాలు ఇస్తున్నారండి? ఇచ్చిన మొన్న మాకు 4 నెలలు ఇచ్చాడు, తీసి పడదెబ్బాడు. ఏం పథకాలు ఇచ్చాడు? పింఛన్ ఇచ్చాడు, తీసాడు. ఎందుకని ఇస్తారు? అయ్యే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తానని అదని ఇదని తీసేస్తారు. ఎంత వస్తున్నాయండి కరెంట్ బిల్లు? కరెంట్ బిల్లు అంటే ఎన్నింటిలో వస్తాయి మాకు తెలీదు. కాకపోతే 3 మీటర్లు ఉన్నాయి నా పేరు, దాని మూలం తీస్తారు. అద్దెల కంటే 2 అబ్బాయిలు అలా చెరువుటి ఇచ్చాము. ఒక 2 ఉన్నా వాటి మీద అద్దె మనకి పోసాకర్తం. అవన్నీ మనం చూడలేదండి. ఎక్కువ వస్తుందని ఎక్కువ వస్తుంది. మరి పెంచి కరెంట్ బిల్లు పెంచినప్పుడు అది ఎక్కువ రాదా? వస్తుందిగా. అలాగా మాకు రోజు అంటే 900 ఇస్తారు ఏంటి కూలికి వెళ్తే. ఆ 900లో 500 ఇక్కడికే అయిపోతాయి. ఉన్నది 400 వెళ్తాయి. ఏది ఇచ్చేవాడు ఎవరు అది అలాగే ఇంట్లో అయిపోతుంది. ఎలా సరిపోతాయండి? చాలా మరి అలాగే సరిపెట్టుకోవటమే. ఎలా సరిపోతాయి? అన్ని పెరిగిపోయినాయి. మన నూనె ప్యాకెట్, పప్పులు, దినుసులు ఇవన్నీ పెరిగిపోయినాయి. ఏ విధంగా సరిపో అక్కడ కష్టపడిన దాన్ని చాలా. అది ఇంట్లో ఏదో 4 రైతులు ఉంటే అందరుగా కష్టపడితే ఆ విధంగా సరిపెట్టుకుంటారు. అది అంతేగాని ఈ అద్దెలకు ఉన్న వాళ్ళకు చాలా అంటే కష్టం. ఏదో సొంత ఇల్లు అంటే అలా కట్టన అవుతారు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు నిజంగా పేదవాళ్ళు సంతోషంగా ఉన్నారు ఈయన ప్రభుత్వం? లేదు సంతోషం అంటే లేదు. ఇప్పుడు ఈ మంగళ షాపోడికి ఇస్తున్నాడు పెంచి ఏంటి, సాకల వాళ్ళకి ఇస్తున్నాడు, ఈ పైన బెండ్లు పెట్టుకోనికే ఇస్తున్నాడు. కానీ లేబర్ అన్నోడికి ఇవ్వట్లా. లేబర్కే బాగా దెబ్బ కొట్టాడు. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తా ఉన్నారు పనులు ఉన్నవాడికి ప్రతిరోజు పనులు ఉన్నాయి, బద్దకిచ్చేవాడికి లేదు. ఉన్నవాడు ఉంటాడు పనులు, ఏదో ఉన్నవాడికి ఉంటాయి, లేనివాడికి లేవు. అందరికి ఉండాలని ఉండదు కదా. ఇప్పుడు అసలు ఈ మద్యపానం పరిస్థితి ఏంటంటారు? మద్యపానం నిషేధం చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ బ్రాండ్లు తీసుకొచ్చారు అంటున్నారు కదా. ఇంకా అంతకన్నా ఎక్కువ అయిపోతుంది. ఇంకేం నిషేధం చేస్తాడు? ఇప్పుడు ఇన్నాళ్ళు కన్నా ఇంకెక్కువ అయిపోతున్నాయి బ్రాండ్లు. ఇన్నాళ్ళు అంటే బార్ షాప్ ఉండేవి. ఆ బార్ షాప్ ఎప్పుడు తీసేవాడు? 9ంటికో 10ంటికో తీసేవాడు. ఇప్పుడేంటి 4, 5ంటికంటే ఇచ్చేస్తున్నారు తెల్లారి గట్ల పక్కనే. ఇంకెలాగ బతుకుతాడు పేదోడు అనేది? యాక ఉన్న అలవాటు ఉన్నాడు అటు వెళ్ళిపోతున్నాడు. మరి ఇంకేం మరి పనికి అలాగే ఏదో దొంగతనం చేసుకోవడం తిప్పలాడు పడుతున్నాడు. ఇంటికాడ అయితే అలాగైతే ఉన్నాయి. ఇస్తున్నాడు కానీ ప్లాస్టిక్ కలుగుతున్నాయి. ప్లాస్టిక్ బియ్యం కలుగుతున్నాయి. అవి నానబెట్టాం అనుకో ప్లాస్టిక్ మెత్తగా అయిపోతున్నాయి. చూసా నిన్న చూసాను నేను. అది మా ఇంటికాడ ఆడోళ్ళు చూపించారు, ప్లాస్టిక్ బియ్యం కలిపారు అంటే ఇలా ఇలా నలిపితే మెత్తగా నలిగిపోతున్నాయి. అమ్మ అక్కడి నుండి వస్తున్నాయి మాకేం తెలిసి అంటున్నారు వీళ్ళు. అది ఏమన్నట్టు అదే పడతాయి. బాగలేదండి ప్రభుత్వం అంటే. ఈ ప్రభుత్వం అంటే బాగలేదు. వచ్చే ఎన్నికలు మారాలనేగా అందరూ అనుకుని మారాలితేనే బాగుంటదని అభిప్రాయం. అంతే. చంద్రబాబు నాయుడు గెలిస్తేనే బాగుండొచ్చు. అంతే కానీ ఎందుకనంటే కొన్ని ఉంటాయి ఇలా ఉన్నాయి ఏంటి అలాంటి వాటిని కూడా తగ్గిస్తాడు. ఏదో కొద్దిగా కవర్ అవుతుంది. అది అందరూ అంటారండి. అనకుండా ఎలాగుంటారు చెప్పు?
మేము గెలవని అంటారా ఏంటి ఎవడైనా ఆ? అప్పుడు కదా తెలిసిద్ది. బాబాయ్ ఏం చేస్తుంటావు? కావ్య మేస్త్రి. కాపీ మేస్త్రి. ఏంటి అసలు మీ పనుల పరిస్థితి ఏంటి ఎట్లా? ఇసుక లేదు, ఏం లేదు. మన వ్యాపారం తొక్కేశాడు. అదేంటి లేబర్ అంతా జగన్మోహన్ రెడ్డి లేదు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఏం సంతోషం ఉండేది. ఆ, కావ్య మేస్త్రి లేదు, కూలీలు లేదు, ఆ, పని చేసేవాళ్ళు లేదు. ఉన్నోళ్ళు ఎక్కడికి ఉన్నోళ్ళు చూస్తున్నాను తప్ప లేని వాళ్ళు చూడట్లా. ఆ, ఓట్లప్పుడే ఆ, మా వాళ్ళు వస్తారు. ఓట్లప్పుడు ఆ, ఓట్లు అయిపోయినాక నీ ఎవరు నేను ఎవరు. ఆ. అంటే వాళ్ళు సిద్ధం అని ఒక సభ పెట్టారు కదా, సిద్ధం అంటున్నాడు. నాయస్టీలు నా ఆఫీసులు నా మాన్యతలు ఒక్కసారి బటన్ నొక్కండి అంటున్నాడు ఆయన. ఏం నొక్కేది ఆ, నొక్కులు ఇక్కడ ఏం లేవు. ఇంకా ఆ, ఆయన పోయినాయి. ఆ. మరి ఆయన నొక్కిన బటన్స్ అంటే ఏంటంటారు? ఆయన నొక్కాడండి. ఉన్నోళ్ళు నొక్కుతున్నాడు, లేని నొక్కట్లా. ఉన్నోళ్ళకే, ఉమ్, లేవాడికి ఏం లేదు. ఆ, పని చేసుకుంటే మాకు గొప్పది. ఆ, ఇసుకుంటే మా పని ఉంది. ఉమ్, ఇసుక మొత్తం వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. ఆ, ఇంకా మాకేం వస్తుంది ఇసుక. వస్తేనేమో ఇసుక బస్తా వచ్చి 150 రూపాయలు చెప్తున్నాడు. ఇంకా వాంగనాడు ఏం చెప్పుకుంటాడు? ఆ ఉంటాలు చేస్తున్నాం, లేదా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇసుగురా అంట. ఆ, చంద్రబాబు ఉన్నప్పుడు అన్న 5 నోట్లోకి వెళ్ళేది. ఆ, లేదు ఇసుక అంతా లేదు. ఇసుక కూడా ఇబ్బందిగా వస్తుంది. ఆ. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే పేదవాళ్ళందరూ ఏమో ఎవరు పడితే వాళ్ళు మాకు పనులు లేవు, మేము చాలా ఇబ్బందులు ఉన్నామని చెప్పి. పనులు అంటున్నాం కదా, పనులు మడికి లేవు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకని అందరూ సంతోషంగా ఉన్నారు పేదవాళ్ళు అని ఎందుకు గొప్పలు ఏంటండి సంతోషంగా ఉండేది? సంతోషంగా ఉంటే సంతోషంగా ఉన్నామని చెప్తాం. సంతోషం లేనిది ఉన్నాం ఎలా చెప్తాం మనం? సంతోషం ఉన్నాం అనుకో, మేము ఉన్నాం అంటాం. లేనప్పుడు ఏం చెప్తాం? ఆ రేట్లో ఇసుక ఎక్కువ ఉన్న పిల్లలకి ఆయనకి పేరుకి వెళ్ళిపోతుంది. ఇక మాకు ఏమవుతుంది? ఇంకా లాస్ట్ వచ్చేవాడు సార్లు వచ్చి 5,000 6,000 అంటే ఏం చెప్పుకుంటాడు? మీ కూల్ రేట్లు ఎలా ఉన్నాయి? ఇదివరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇది వరకేమో 950 ఉండేది. ఇప్పుడు 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే పారిపోతున్నారు మేసులు అయినా వానరైనా. ఒకప్పుడు 1000 రూపాయలు రారా బాబా దూరం తీసుకెళ్ళేవాడు. ఇక్కడ ఎంత ఖర్చు అవుతున్నాయి మందు షాపుల్లో? 2-3 అవుద్ది. ఎంత పట్టుకెళ్తున్నారు ఇంటికి? 500 తీసుకెళ్ళగలదు. అది కూడా లేవు, తీసుకెళ్ళగలదు లేదు. కోట వచ్చి 150. అది తాగిన ఆకలి అవ్వట్లా. ఎవరైనా అప్పుడు లైన్ తాగితే ఇంకా తినబుద్ధి అయ్యేది. ఇది తాగుతుంటే తినబుద్ధి కావట్లా. కాలు పోయా 7 పోయా. ఎలా మానుతాం? అలవాటు మనకి అలవాటు ఉంది సార్. అలవాటు ఉంది. ఇప్పుడు మానేసి ఎలా మానేస్తాం? కరోనా టైంలో మానేశారుగా. కరోనా మానేసి షార్ట్గా వచ్చిందిగా. అదేం ఆగలా. షార్ట్గా వచ్చేసింది. మేము తాగుతూ ఉన్నాం. ఏం లేదు. ఈ తాగే కొన్ని కాలు పోతున్నాయి, 7 పోతున్నాయి. ఆకలి కూడా అవ్వట్లా. సామాన్యులు బతికే పరిస్థితి ఉందా? లేదు. నాకు వెళ్తే మనకి ఇది అవ్వలేదు. జనాభా కబ్రాజ్. సో ఈసారి మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తాడు. ఎందుకని చంద్రబాబు? ఆయన వచ్చినా కూడా లేబర్ అనేది ఒకటి చూస్తాడు. ఇసుక అనేది చూస్తాడు. ఇసుక తగ్గిస్తాడు కంపల్సరిగా. ఏం తగ్గించేది ఏమైనా పెన్షన్ తప్ప తగ్గించలేదు లేదు. ఎక్కిలు కానిచ్చు. ఇసుక అంటే దొరుకుతాం కష్టంగా ఉంది.